దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో 10 సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో. మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును. డాక్టర్స్, సాఫ్ట్వేర్స్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, వెల్ సెటిల్డ్ మ్యాచెస్, ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్, ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును. మా ఈ 10 సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం. వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. నమస్తే అండి, నేను మీ ధరణి, దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో, హైదరాబాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మంచి రోజులు వచ్చేస్తున్నాయి. ఇంకా 3 రోజులే టైం ఉంది. త్వరపడండి. మంచి మంచి సంబంధాల కోసం వాట్సాప్లో వివరాలు పంపించండి. ఈరోజు మీకందరికీ నేను ఒక సామెత చెప్పాలనుకుంటున్నాను. క్షమాపణ అడగడం చాలా గొప్ప విషయం అండి. ఈ గుణంతో మనం ఎలాంటి పొరపాటునైనా సవరించుకోవచ్చు. ఎందుకంటే క్షమాపణ అడిగినంత మాత్రాన మనల్ని మనం తక్కువ చేసుకోవడం అని కాదు, ఒక బంధాన్ని నిలుపుకోవచ్చు. క్షమాపణ అడిగినంత మాత్రాన ఓడిపోయినట్టు అస్సలు కాదు. ఒక బంధాన్ని నిలుపుకోవడం, అది స్నేహబంధం కానీ, చుట్టరికం కానీ, భార్యాభర్తల బంధం కానీ, అన్నతమ్ముల బంధం కానీ, అక్కా చెల్లెల బంధం కానీ, ఎలాంటి బంధంలో అయినా కూడా క్షమాపణ అడిగినంత మాత్రాన మనమేం తగ్గిపోము, మన కిరీటాలేం పడిపోవు. అంతే, ఇంకా అవతల వాళ్ళు ఆలోచిస్తారు. మనం క్షమాపణ చెప్పినందుకు అవతల వాళ్ళు ఆలోచిస్తారు మన గురించి. వాళ్ళలో ఒక ఆలోచన మొదలవుతుంది, అతను తప్పున్నా లేదా, ఆమె తప్పున్నా లేదా క్షమాపణ చెప్పింది, మరి నేనెందుకు ఒక అడుగు ముందుకు వేయొద్దు అని ఆలోచిస్తారు. అందుకని క్షమాపణ చెప్పినంత మాత్రాన మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం ఏం కాదు. అలాంటి ఫీలింగ్ ఏదైనా మనసులో ఉంటే తీసేసుకోండి. క్షమాపణ చెప్పుకున్నంత, మీ వలన ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వెంటనే మీలో మీరు ఆలోచించుకొని కాసేపటి తర్వాతనో మరుసటి రోజో క్షమాపణ కోరండి. క్షమాపణ కోరినంత మాత్రాన పోయేదేం లేదు, మన బంధాలు నిలబడతాయి. ఇంకా ఈరోజు వధూవరుల వివరాలు చూద్దాం. ముందుగా వరుల వివరాలండి. రెడ్డి క్యాస్ట్లో 94 డేట్ ఆఫ్ బర్త్ అబ్బాయి, 5'8" హైట్, ఎంఎస్ ఆస్ట్రేలియాలో చేశాడు. ఆస్ట్రేలియాలో హయ్యర్ స్టడీస్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. వీళ్ళు మోటాటి రెడ్డిస్ అండి. ఈ అబ్బాయికి మోటాటి రెడ్డిలో కానీ, గుడాటి రెడ్డిలో కానీ ఏ రెడ్డి అయినా పర్వాలేదు, అమ్మాయి కావాలి. నెక్స్ట్ మున్నూరు కాపు అబ్బాయి అండి. ఈ అబ్బాయి కొంచెం లేట్ మ్యారేజ్, 1987 డేట్ ఆఫ్ బర్త్, 5'10" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. ఎంటెక్ 888 స్టడీ బాగుంది అబ్బాయిది, ఎంటెక్ 888, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, వెల్ సెటిల్డ్ మ్యాచ్ అండి. ఫ్యామిలీ అంతా వెల్ సెటిల్డ్, మంచిగా ఉన్నాయి ప్రాపర్టీస్, హైదరాబాద్ సెటిల్డ్. ఈ అబ్బాయికి మున్నూరు కాపులో వధువు కావాలి. నెక్స్ట్ కాపు బలిజ క్యాస్ట్ అండి. 92 డేట్ ఆఫ్ బర్త్, 5'10" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, ఎంఎస్సి కంప్లీట్ అయింది. ఇతను యూఎస్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. $115K అండి. ఈ అబ్బాయికి I-140 కూడా అప్రూవ్ అయింది. కాపు క్యాస్ట్లో కాపు బలిజ కానీ, కాపు నాయుడు కానీ, ఇంకేదైనా పర్లేదు, కాపు క్యాస్ట్లో ఎవరైనా పర్వాలేదు, వధువు కావాలి. నెక్స్ట్ యాదవ క్యాస్ట్ అండి. 94 డేట్ ఆఫ్ బర్త్, బీటెక్ కంప్లీట్ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, 50,000 శాలరీ, 50,000 పర్ మంత్. ఈ అబ్బాయికి యాదవ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ మాలా క్రిస్టియన్ అండి. మాలా క్రిస్టియన్ అబ్బాయి, 90 డేట్ ఆఫ్ బర్త్, 5'10" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, సివిల్ ఇంజనీర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, 40,000 శాలరీ ఉంది. ఈ అబ్బాయికి మాలా క్రిస్టియన్ కానీ, ఎనీ క్రిస్టియన్, మాదిగా క్రిస్టియన్ అయినా పర్వాలేదు, ఏ క్రిస్టియన్ అయినా పర్వాలేదు, క్రిస్టియన్లో అబ్బాయికి అమ్మాయి కావాలి. ఇవి ఈరోజు వరుల వివరాలండి. నెక్స్ట్ వధువు వివరాలు, అమ్మాయిల వివరాలు చూద్దాం. కమ్మా క్యాస్ట్, 93 డేట్ ఆఫ్ బర్త్, 5'3" హైట్, ఎంబీఏ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది, 13 lakhs ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి కమ్మా క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ వైశ్య సెకండ్ మ్యాచ్, 89 డేట్ ఆఫ్ బర్త్, 5'3" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది హైదరాబాద్లో, 15 లక్షల ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి వైశ్యాస్లో కానీ, రెడ్డిలో కానీ, బ్రాహ్మణ్స్లో కానీ, ఎనీ ఓసీ బీసీలో అబ్బాయి కావాలి, సెకండ్ మ్యాచ్లో కావాలి. నెక్స్ట్ రెడ్డిస్ అండి. రెడ్డిస్ అమ్మాయి, 95 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది, యూఎస్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది,
ఈ అమ్మాయికి 2 కోట్ల ప్రాపర్టీ ఇస్తారండి గిఫ్ట్గా. ఈ అమ్మాయికి రెడ్డిస్లో యూఎస్లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి. నెక్స్ట్ మాలా హిందూ క్యాస్ట్ అమ్మాయి, 91 డేట్ ఆఫ్ బర్త్, 5'3" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది టెక్ మహీంద్రాలో. ఈ అమ్మాయికి హిందూ మాలా క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ మాలా క్రిస్టియన్ అండి, 97 డేట్ ఆఫ్ బర్త్, 5'2" హైట్, ఎంఎస్సి కంప్లీట్ అయింది, బ్యాంక్ ఎంప్లాయ్, బ్యాంక్ స్టాఫ్ అసిస్టెంట్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి మాలా క్రిస్టియన్లో అబ్బాయి కావాలి. ఈరోజు వధువుల వివరాలు కంప్లీట్ అయ్యాయండి. రోజు కూడా మీ ముందుకు ఇలాగే కొత్త కొత్త బయోడేటాస్తో వధూవరుల వివరాలతో ముందుకొస్తాను. ఈ వధూవరుల వివరాలు మీలో ఎవరికైనా సూట్ అవుతున్నాయి అనుకుంటే వెంటనే వాట్సాప్లో మీ వివరాలు పంపించగలరు. అండ్ నెక్స్ట్ ఇవి సూట్ అవ్వకపోయినా ఇంకా చాలా సంబంధాలు ఉంటాయండి మన దగ్గర. మీకు సూటబుల్ సంబంధాలు కూడా మీకు పంపించబడతాయి, కాబట్టి వాట్సాప్లో వివరాలు పంపించగలరు. ఏ కులాల వారికైనా ఏ మతాల వారికైనా మా దగ్గర సంబంధాలు ఉంటాయి. వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో మీ వివరాలు పంపించి మాకు కాల్ చేస్తే నేను రిప్లైలో మీకు తగిన సంబంధాలు పంపిస్తానండి. నమస్తే.